తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అలా సిట్టు విచారణకు మధ్యాహ్నం 3 గంటలకు సో నందినగర్ ఆయన నివాసంలో అటెండ్ కాబోతుందని చెప్పేసి ఇలా ఒక వార్త అన్ని పేపర్లో ఉంది. ఏ ఒక్క పేపర్లో కూడా ఏ ఒక్క పాయింట్ కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క విషయాన్ని మేము ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. దానికి తోడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒక 5 ముత్తైద పత్రికలు ఉన్నాయి. ఆ 5 ముత్తైద పత్రికలు ఇదే వార్తను ఎవరెవరు ఎట్లెట్లా రాసిరు అనేది మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎట్లా వస్తున్నాయి వార్తలు, లేదు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎట్లా వస్తున్నాయి వార్తలు అనేది మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో టైటిల్ ఏంటంటే ఇలా నేడు సిట్టు విచారణకు కేసీఆర్ అని క్వశ్చన్ మార్క్ పెట్టిన. సో ఇలా కన్ఫర్మ్ చేసిరు. ఆ నోటీసులు ఇచ్చిన విధానం నిన్న మనం చూసినాం. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతానికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నోటీసులు ఇవ్వడానికి ఆయన మనుషులు లేరు. ఈ 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన మనిషి కనపడలేదు, ఆయన పిఏలు కనపడలేదు, ఎవరు కనపడలేదు. ఇంట్లో గోడకేసిపోయారు. దాన్ని ఇక మరి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిరు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూనే వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కూడా రాసిరు. సో ఇలా విచారణ జరగబోతుంది. ఏం జరుగుతుంది, ఎట్లా విచారణ జరుగుతుంది, ఇవాళ అన్ని విషయాలు సాయంత్రం వరకు బయటపడతాయి. కానీ ప్రస్తుతానికి వీళ్ళు ఏం రాసిన ఒకసారి చూడ్రి. సో సిట్టు నోటీసులు చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అయినా సహకరిస్తా అని చెప్పేసి రాసుకొస్తారు. ఈ టైటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా నోటీసులు ఇచ్చిన విధానం పైన వీళ్ళు ఏం చెప్తారంటే ఇది చట్టబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధంగా మీరు అతికిచ్చిపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్పదలుచుకోరు. ఇక రండి విచారణకు అని చెప్పేసి అంటారు. నేడు నందినగర్లో అందుబాటులో ఉంటా, విచారణ అధికారికి మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాసింది. సో రివర్స్ వాళ్ళు గోడ కతికిచ్చిపోతే ఆయన లేఖ రాసి, సరే మీరు నా ఇంటికి స్టిక్కర్ వేసిపోయారుగా ఆడికే రారి, సో ఆడికే నేను విచారణకు అటెండ్ అవుతా, మీరు రావచ్చు అని చెప్పేసి మాట్లాడాడు. ఇంకో దీనికి తోడు వీళ్ళు ఏమన్నారంటే నోటీస్ ఇచ్చే క్రమంలో, సో అధికారిక లెక్కల ప్రకారం మా దగ్గర ఉన్న డేటా ప్రకారం మీ ఇల్లు నందినగర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది, సో అందువల్ల మేము ఇడికే ఇచ్చిపోయినాం నోటీసులు అని చెప్పేసి చెప్తుంది. దాన్ని నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, మరి హరీష్ రావు అధికారికంగా సిద్దిపేటలో ఉన్నది, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన అడ్రస్ ఆయనది ఇంకే కాడ ఉన్నది, కానీ వాళ్ళ సొంత ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైతే వాళ్ళ నివాసం ఉంటారో హరీష్ రావు గారు వచ్చేసి గచ్చిబౌలి, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చేసి నార్సింగి దగ్గర. సో వాళ్ళు ఉండే ప్లేస్లకు ఎందుకు ఇచ్చిర్రు, మాకేమో నోటీసులు మేము ప్రస్తుతం ఉన్న కాడ ఇచ్చిర్రు, కేసీఆర్ వరకు వస్తాకేమో అధికారికంగా మీద ఆన్నే ఉంది కదా అడ్రస్ అని చెప్పేసి ఈ దొంగ నాటకాలు ఆడతారు అన్న విషయాన్ని నిన్న బయట వేసింది. ఇక ఈడ ఏం కనిపిస్తుంది, ఏంది జనం ఏం చూస్తున్నది నిన్న ఆడ తెడతెల్లం అయిపోయింది. సో ఏదైనా సరే మీ విచారణకు నేను సహకరిస్తా, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మీరు నన్ను వినియోగించుకోవడం ఇవ్వలేదు, సో మరి మీరు రమ్మన్న కాడికి నేను వస్తే మీరు రావచ్చు అని చెప్పేసి ఆయన సెలవు ఇచ్చిందంట. సో రివర్స్లో లేఖ రాసింది. నోటీసుల జారీలో సుప్రీం మార్గదర్శకాలు ఉల్లంఘించారట, సిట్టు అధికారుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పి చెప్తారు. నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా చర్యలు ఉన్నాయి. అంటే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా కావచ్చు, ఆయన సమాజంలో ఉన్న ఆయన విలువలకు తగినట్టుగా వీళ్ళు వ్యవహారం చేయలే. ఈ నోటీసు ఇచ్చే వ్యవహారం చాలా దుర్మార్గంగా జరిగింది, అది మనందరం చూసినాం. నేను అదే పాయింట్ కూడా తీసుకున్నా. అయితే 65 ఏళ్ళు పైబడిన వారిని నివాసం వద్దే విచారించాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఆయనకున్న హక్కు. సో దాన్ని కూడా వీళ్ళు తొక్కేసారు అన్నమాట. సో ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల్లో చెప్పింది ఇదే అని చెప్పి చెప్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లోని అడ్రస్ కు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చే చిరునామాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన అడ్రస్ కి ఆయన ప్రస్తుతం ఉన్న చిరునామాకి సంబంధం ఉండదు. సో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పుడు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన దాంట్లో కూడా తేడతెల్లం చేశారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులు విస్మరించవచ్చు, మీరు ఇచ్చిన నోటీసులు మీరు తిరస్కరించవచ్చు, ఎందుకంటే మీరు సక్రమంగా ఇయ్యలేదు కాబట్టి. కానీ బాధ్యత గల పౌరుడిగా మాజీ సీఎంగా నేను సహకరిస్తా, ఆదివారం సిట్టు విచారణకు సిద్ధం, కేసీఆర్ స్పష్టం చేసింది. ఈరోజు ఆదివారం, ఈరోజు విచారణ మధ్యాహ్నం 3 గంటలకు షురు కాబోతుంది. సో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతున్న సిట్టు పోలీసుల ద్వంద్వ వైఖరిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరసనల నేపథ్యంలో భారీగా బలగాల మోహరింపు, నందినగర్ ఇల్లు, తెలంగాణ భవన్కు 5 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్యలు లేవు. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఇప్పుడు పోలీసులు నిలబడాలి. 5 అంచెల భద్రత ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటు చేసింది. ఎందుకంత భయం? ఇప్పుడు మీరు ఇంటి ముందర ఎవరు లేరు, ఇంట్లో ఓడే లేరు, ఇంట్లో మనుషులే లేరు కాబట్టి నేను నోటీసులు అంటించిపోయినా అంటారు. వస్తే ఎక్స్ట్రా కేసీఆర్ వస్తాడు, 4 పిఆర్ వస్తారు, 4 పని మనుషులు వస్తారు. మరి 5 అంచెల భద్రత దేనికి అవసరం? తెలంగాణ భవన్ కాడ కూడా. మరి ఈ విచారణ చేసేది నందినగర్ కాడ, తెలంగాణ భవన్కి ఏం సంబంధం? సో ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇలా శాంతియుత ఆందోళనకు దిగుతా ఉన్నారు. నిన్న వాళ్ళ పార్టీ నాయకుడు కేటీఆర్ నిన్న విషయం చెప్పేసి, సో ధర్నాలు, దిష్టి బొమ్మల దహనాలు ఇవన్నీ జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు చేసిన ఈ దుశ్చర్య పైన వాళ్ళు నిరసన తెలియజేస్తారు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం. మరి నిరసనలు చేస్తే కూడా ఇలా అరెస్టులు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా గంతే. ఒకప్పుడు కేసీఆర్ చేసిన పని ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. బయటికేమో మీ నిరసనలు చేసుకొని ఇస్తున్నామని లంగా కథలు చెప్తున్నారు, అది నడుస్తలేదు. ఇప్పుడు విచారణ జరుగుతున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ప్రధానంగా మరి కేసీఆర్ని ఇలా విచారించబోతున్నారు, మనందరికి తెలిసిన విషయం. మరి ఇంతకంటే ముందు కేటీఆర్ను విచారించరు, హరీష్ రావును విచారించరు, ఈయన సంతోష్ రావు కూడా విచారించరు. సో ఇంతమందిని విచారించి ఏ ఒక్కరి నుంచి కూడా ఏ ఒక్క ఆధారం కూడా ఇగో వీళ్ళు ఈ పని చేసి అందుకే విచారించామని ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టలే. రావాలంతే, అధికారులు కదా, రాజ్యాంగం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోవడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ కూడా పిలిచారు. కేసీఆర్ కూడా ఇలా సరే భయ్ మీరు రాకపోతే రారు భయ్, నేను వస్తా, నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాకు కొన్ని విలువలు ఉన్నాయి, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పేసి అవైలబుల్ ఉంటా అని చెప్పింది. మరి ఇలా కేసీఆర్ను విచారిస్తూ ఈ విచారణ అనేది ఒకటి పక్కన పెడితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం షురూ అయింది. 11 తారీఖు ఎన్నికలు ఉన్నాయి, ఇవాళ 1 తారీఖు. ఈ 10 రోజులు వీళ్ళని ఇదే డ్రామాలో నడిచారు. గత 10 రోజులకి వెళ్ళి ఇదే డ్రామా నడుస్తుంది. అన్నగారు అమెరికాలో ఉన్నారు, ఇది ఇవాళ వస్తున్నట్టుంది, ఇవాళ రేపు. సో ఆయన వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళని బిజీగా, బీఆర్ఎస్ వాళ్ళని బిజీగా, అందరిని బిజీగా పెట్టి ఈయన మున్సిపల్ ఎన్నికలు సైలెంట్ గా ప్రచారం చేయించుకున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో. ఇప్పుడు వీళ్ళు అలర్ట్ అయిపోతే వీళ్ళు ఫ్రీగా ఉంటే ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు అందరు కలిసి ఇక్కడ డైవర్ట్ కావాలి. వీళ్ళంతా తనకు తెస్తా ఉంటే వాడేమో ఎన్నికల ప్రచారం చేయాలి. పోనీ ఇంతగానో ఎగిరి ఇంతగానో దుంకి గజం గజం దుంకి మరి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమన్నా ఫీక్తారంటే నాకేందని నమ్మకం లేదు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయిన అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఇలా కేసీఆర్ ను విచారించి ఒక ఆధారం బయటేసి ఇగో ఇది కేసీఆర్ తప్పు, ముఖ్య నేత పెద్ద ఆయన చేసిన లంగా పని గిది అని ముందల పెట్టి కేసీఆర్ అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఆ సిట్ అధికారులకు కానీ ఉందని ఈ రాష్ట్రంలో ఏ కోసం నమ్ముతారు జనాలు. ఇంకోటి, రేవంత్ రెడ్డి పిరికి పంద అనేది ఈ రోజుతో తేలిపోతుంది. ఇక మురిసింది కదా 2 ఏళ్ళకి వెళ్ళి, ఇక నేను పిలుస్తా అన్నా, ఇంకా అరెస్ట్ చేస్తా. ఆ కాళేశ్వరంలో గదే వీకిరు, ఇప్పుడు ఇల్లు కూడా గదే వీక్తారు. ఇప్పుడు ఎప్పటిదాకా జరుగుతుంది? ఇక రేపటితో ఫినిషింగ్ టచ్, రేపు అన్న వస్తారు కదా. సో స్ట్రక్చర్ మాత్రం భలే మంచిగా పెట్టినా. అన్న అక్కడ ఉన్నన్ని రోజులు అన్ని పనులు అయిపోగొట్టుకున్నాడు. ఇక్కడ అందరి విచారణలు, అన్ని పగలు, ప్రతీకారం అన్ని తీసుకుంటూ ఫైనల్ గా కేసీఆర్ తోని అది ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. ఇంకా దీనికంటే ముఖ్య నేత లేడు కదా, బీఆర్ఎస్ పార్టీ ఈయనకంటే టాప్ లీడర్ లేడు, ఇంకా అయిపోయింది ఇంతటితోని. ఇవాళతోని ఫినిషింగ్ టచ్, రేపు ఎలా నల్లమల్ల పులి ల్యాండింగ్. సో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మూల కూడా ఇది జరుగుతుంది, దీనివల్ల ప్రజలకి ఇంత లాభం అని ఎవ్వరు చెప్పలేడు. ఇది ఏం ముందర పడదు. మళ్ళీ పోయి రేపు పొద్దుగాల ఇవాళ విచారణ అయిపోతే రేపు పొద్దుగాల మళ్ళీ ఎర్రబెల్లి పాములు పంతాడు. గంతే ఇలా జరిగేది మనం చూసినాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు యూరియా బస్తాలు లేవని గ్రామ పంచాయతీలలో నిన్న దాకా గగ్గోలు పెట్టారు. ఆ మున్సిపాలిటీలను పక్కనంగా ఊర్లే ఉంటాయి. ఆ చుట్టూ ఊరవుతా మున్సిపాలిటీ దాటి బయటకు వస్తే ఏమంటే ఊర్లు కనిపిస్తాయి, ఆడ పిఎస్సిఎస్ సెంటర్లు కనిపిస్తాయి, ఆడ యూరియా బస్తాల కష్టాలు కనిపిస్తాయి, రైతులకి అలా పడిగాపులు కనిపిస్తున్నాయి. రోడ్డు మీదకి పోతే పథకాలు, కాంగ్రెస్ పడిచిన పథకాలు, రేషన్ బియ్యం కాడికి పోతే రేషన్ బియ్యం కాడ కనిపిస్తున్నాయి, రైతు బంధు కాడికి పోతే రైతు బంధు కనిపిస్తుంది, రుణమాఫీ కనిపిస్తుంది, హాస్పిటల్ పోతే సౌలతులు లేవు.
ఓ పిల్లగాడో పిల్లో ఊడితే కేసీఆర్ కిట్ వస్తలేదు. మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, ముసలోళ్ళ పింఛన్లు ఉన్న 2000 ఇత్తలేడు. సో ఇట్లా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలకు వెళ్ళి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. కాబట్టి ప్రజల లోపల ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం చెప్పి ఓటర్లు అర్థం అవుతలేదు. కాబట్టి ఇప్పుడు ఈ డ్రామాను ముందరేసి ప్రజలు డైవర్ట్ కావాలి. ఈ డ్రామాని ఇలా పులి స్టాప్ పెడతాడు, రేపు అన్న వస్తాడు. ఇంకా మరి ప్రజలు ఇట్లా డైవర్ట్ చేసేంత మాత్రాన మర్చిపోతారా? అంటే జనాలు చూతేగాన్లు పైసలు తీసుకొని ఓటేస్తారు, మందు తాగి ఓటేస్తారు. వాళ్ళకేం ఎరక, వాళ్ళని తెలుకల్లోలా నిజంగా తెలుకైతే నా సొంత లంగనట ముఖ్యమంత్రి చేస్తుంటని అన్న అహంకారం. సో ఒకసారి మోసపోయారు, 2 సార్లు మోసపోయారు, మళ్ళా మోసపోతే మనంత అమాయకుడు ఎవడున్నాడు? సో దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి, ఈ డ్రామాలో ఫలితం 0. ఇంతలావు కాబట్టి ఇంతలావు గాలి గుడ్డు, ఫలితం 0. 100% నేను బాండ్ పేపర్ రాయితే కేసీఆర్ టచ్ చేయలేరు. వీళ్ళు ఈ 2 ఏళ్ళే కాదు, ఇంకా 3 ఏళ్ళు ట్రై చేసుకోమంది. ఆధారం ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా చెప్పిరా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ట్యాపింగ్ చేస్తుంది. అది ఎవరిని చేసిందో ఏం చేసిందో మాకు తెలియదురా పోయి. అది గూఢాచార వ్యవస్థ ఈ దేశంలో ఏ రాష్ట్రానికై ఉంది, ప్రపంచంలో ఏ దేశానికై ఉంది. అది దాని పనే అది. కాకపోతే ఎవరిని చేసిరు, ఆ చేసిన దాని వెనుక కేసీఆర్ ఉన్నాడు, ఆధారం కావాలి. చేయలేదు అని వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు చెప్పలే, నేను కూడా చెప్పలే. ఇప్పుడు పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా సక్కమైనడా? రోజు కనిపిస్తాండి మా సొంటలో ఫోన్లు రోజు ఇంత తెలుస్తూనే ఉంది మాకు కూడా. వీళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం వస్తే వీళ్ళు, ఎవరి మీద డ్రామాలు తప్ప ప్రజలకు కావాలన్న పని లేదు. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, సంక్రాంతి పండుగ రైతు బంధు చేస్తుంటివి. ఇలా ఫిబ్రవరి 1 వచ్చే 15 రోజులు అయింది, ఎందుకు వాళ్ళే రైతు బంధు? దాని మీద రాయి, ఇంత పెద్దగా రాయని వద్దంటున్నావా? ఎంతసేపు ఈ డ్రామాలు ఆడి జనాలను డైవర్ట్ చేసి ఇలా పీకేది ఏమైనా ఉందా, ఇలా కళ్ళ కట్టుకొచ్చేది ఏమైనా ఉందా? మన కూడా లేదు ఇలా. సో ఇది నమస్తే తెలంగాణ రాసిన కథనం.